గురించి ఎన్ని మేలు దేవుడు చేసినా కూడా చెప్పలేరండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒకానొకప్పుడు నేనేం చేశానంటే, నాకున్న కుమారుడు ఆయన ఆడుకుంటూ ఆడుకుంటూ వెళ్ళి ఆ చుట్టింట్లో ఉన్న కిరసనాయిల్ ఆయిల్ అంటారు కదా, అది తాగేశాడు. మేము చూసుకోలేదు. చిన్న బాబు దోగాడుకుంటూ వెళ్ళి అది తాగేశాడు. తాగినప్పుడు అప్పుడే నాకు ఇంకా సాక్ష్యం చెప్పడం కూడా రాదు. నాకు ప్రార్థన తెలియదు. మేము కొత్త అప్పుడు వెళ్ళటం. అప్పుడు ఒకసారి 2 సార్లు కూడా వెళ్ళానో మరి ఏమో, కొద్ది రోజులు అయింది. అయితే ఆ రోజు మా బాబు కృష్ణాలు తాగినప్పుడు మా పెద్ద తమ్ముడు చేతుల మీద వేసుకొని మందిరానికి తీసుకొని వెళ్తున్నాడు. నేను ఆ వెనకాల వెళ్తూ ఉన్నా, ఏడుచుకుంటూ వెళ్తున్నా. అప్పుడు మాకు అంత సాక్ష్యం చెప్పడం కూడా తెలియదు దేవుని బిడ్డలారా. అయితే మేము మందిరంలోకి వెళ్ళినప్పుడు అక్కడ కృప ఆంటీ అని ఒక విశ్వాసి ఉన్నారు. ఆ ఆంటీ గారు ఏమన్నారంటే, సైగే చేశారు. ఆమె ఎక్కడో చాలా ఎదరున్నారు. నేను ఏడ్చుకుంటా మా బాబుని మా తమ్ముడు ఎత్తుకొని అక్కడ తీసుకెళ్తున్నాడు. ఇక ఇటు కళ్ళు తేలేసి పడిపోయాడు. ఇక అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడ పాస్టర్ గారు అప్పుడే ఆ రోజు వాక్యం కొరకు ఇక ప్రార్థన చేయటానికి ఆయన సిద్ధపడుతున్నారు. ఆ రోజు శనివారం అనుకుంటా. మేము వెళ్ళాము పగలపూట. ఇక మా తమ్ముడు ఆ బాబుని చేతుల మీద వేసుకున్నాడు. ఇక చనిపోయినట్టుగా కళ్ళు తేలేసి పడిపోయాడు. అప్పుడు నేను అడిగిపోయినప్పుడు సైజ్ చేసి చెప్పింది ఆ విశ్వాసి. ఆమె చెప్పింది అనమాట. ఆంటీ గారు ఏమన్నారంటే, ఇట్లా బైబిల్ పట్టుకోవడం కూడా తెలియదు. బైబిల్ చూపించింది నాకు. బైబిల్ చూపించి, నీ బైబిల్ తీసుకొని నువ్వు సాక్ష్యం చెప్పు, దేవుడు కార్యం చేస్తారని సైగే చేసింది. అప్పుడు దేవుడు అద్భుతం చేస్తారన్నట్టుగా సైకి చేసి చెప్తే, ఎప్పుడు బైబిల్ పట్టుకోవడం అనేది తెలియదు నాకు. సరిగ్గా అసలు సాక్ష్యం అనేది తెలియదు నాకు. అయితే ఆ రోజు బైబిల్ తీసుకొని నేను సాక్ష్యం చెప్పి ఏడ్చుకుంటా. ఈ యొక్క బాబు బ్రతకపోతే నేను బ్రతకలేను, ఈ మా బాబు గురించి ప్రార్థన చేయండి, ఇట్లా కిరసనాయిలు తాగాడు పడిపోయాడని చెప్పంటే, ఆ దైవజనుడి నోట ఒక మాట వచ్చింది. ఆ పాస్టర్ గారు ఏమన్నారంటే, అమ్మ నేను ప్రార్థన చేస్తాను, నీ కుమారుడికి ఏం కాదు, నువ్వు కూర్చో ప్రార్థనలో, దేవుడు నీ కుమారుడిని బాగు చేస్తాడని చెప్పి అప్పుడు అందరినీ కళ్ళు మూసుకోమని చెప్పి ఆ పాస్టర్ గారు లక్ష్మీ చెట్టు దానియేలు గారు, దానియేలు గారు, ఆ దానియేలయ్య గారు ఆ రోజు ఆ మందిరంలో ప్రార్థన చేశారు. మా బాబు గురించి ప్రార్థన చేసి, పాస్టర్ గారు, ప్రభువా ఈ బిడ్డను బాగు చేయి నాయన, మీరు స్వస్థపరచండి ప్రభువా అని బిడ్డ గురించి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, ప్రార్థన నేను సాక్ష్యం చెప్పాను, కూర్చున్నాను. పాస్టర్ గారు ప్రార్థన చేసి ఆమేన్ అనేటప్పటికి ఈ పడిపోయి కళ్ళు తేలేసిన బాబు కళ్ళు తెరిచి చూస్తున్నాడు. అసలు ఎంత అద్భుతమైన కార్యం అంటే, దేవుడు ఆశ్చర్యమే.